హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ ఎగ్జామ్స్ అడ్డా. మన ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని డిస్కస్ చేస్తాం. అందులో బాగానే టుడే డిస్కస్ చేయబోయే అంటే 2022లో జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఫిలిమ్స్ పేపర్ యొక్క క్లియర్ మరియు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం టుడే వీడియోలో చూద్దాం. ఇది చూడండి, 2022లో ఫిలిమ్స్లో జరిగినటువంటి పేపర్ కోడ్ సి బుక్లెట్ అండి. బుక్లెట్ కోడ్ ఏంటంటే సి. ఈ యొక్క పేపర్ కోడ్లో టుడే మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే 51 క్వశ్చన్ నుంచి 85 క్వశ్చన్ వరకు టుడే మనం డిస్కస్ చేస్తాం. ఇది పార్ట్ 1గా. సో పార్ట్ 2 మిగతా క్వశ్చన్స్ను మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. చూడండి, అయితే ప్రీవియస్ వీడియోలో వెయిటేజ్ ప్రకారం మీకు చెప్పాను. మనకు ఫిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు 120 నుంచి 130 వరకు జనరల్ సైన్స్ నుంచే, అంటే కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ సైన్స్ నుంచే మనకు 120 నుంచి 130 క్వశ్చన్స్ వస్తాయని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. అయితే చూడండి, మనం 51 క్వశ్చన్ నుంచి 85 క్వశ్చన్ వరకు మనం టుడే వీడియోలో డిస్కస్ చేస్తాం. గమనించగలరు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి 85 క్వశ్చన్ వరకు టుడే వీడియోలో క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. ఇది చూడండి, 2022లో జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఫిలిమ్స్ యొక్క 51 నుంచి 85 వరకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం టుడే వీడియోలో చూద్దాం. అందులో భాగంగా చూడండి, టుడే ఫస్ట్ క్వశ్చన్ అంటే 51 క్వశ్చన్. చూడండి, ఆవేశం కలిగిన కణాల మధ్య ఉండే బలాన్ని ఏమంటారు? సో సరైన సమాధానం ఏంటంటే విద్యుత్ బలం అండి. ఇది 51 క్వశ్చన్గా మనకు 2022 ఫిలిమ్స్ పేపర్లో అడగడం జరిగింది. దీన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ఆవేశ కణాల మధ్య వాటి ఆవేశాల వల్ల ఏర్పడే బలాన్ని విద్యుత్ బలం అంటారు. మరియు సమాన ఆవేశాలు ఒకదానికోటి వికర్షించుకుంటాయి, వ్యతిరేక ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఈ బలానే కూలుంబ్ నియమం వివరిస్తుంది, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కూలుంబ్ నియమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మీరు ఒకసారి రిఫర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అది మనకు. చూడండి, 52 క్వశ్చన్. ఒక ఎలక్ట్రాన్ నేరుగా కదులుతూ శూన్యేతర అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించిన దాని దిశ మారలేదు. ఎలక్ట్రాన్ చలన దిశకు మరియు అయస్కాంత క్షేత్ర దిశకు మధ్య కోణం ఎంత ఉంటుందని అడుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 0 degrees ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 degrees ఉంటుంది, గమనించగలరు. చూడండి, సరైన సమాధానం ఏంటంటే 0 degrees ఉంటుంది. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూస్తే అయస్కాంత బలంపై ఆధారపడి, ఇది అయస్కాంత బలం పైన ఆధారపడి ఉంటుంది. కణం ఎటువంటి వక్రీభవనం లేకుండా వెళ్ళాలంటే అయస్కాంత బలం అనేది 0 ఉండాలి. అందువలన చలన దిశ మరియు అయస్కాంత క్షేత్ర దిశ సమాంతరంగా ఉండాలి. కాబట్టి కోణం అనేది 0 degreesగా ఉంటుందని గమనించగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 53 క్వశ్చన్. ఇంట్లో కాయిల్, ద్రవం మొదలైన రూపాల్లో ఉపయోగించే దోమల నివారణకి ఏ వర్గానికి చెందుతుంది? అంటే దోమల నివారణకు ఏ వర్గానికి చెందుతుంది అంటే మన ఇంట్లో కాయిల్ కానీ ద్రవం మొదలైన రూపాలు పెంచే దోమల నివారణ కోసం వాడతాం కదండి, అది ఏ వర్గానికి చెందుతుంది అని అడుగుతుండు. సరైన సమాధానం ఏంటంటే క్రిమి సంహారణ అండి. ఇది జనరల్ బిట్ అంటే ఇది ఎవరైనా చేస్తారు. ఇది 2022 ఫిలిమ్స్లో అడిగినటువంటి పేపర్ అని గమనించగలరు. చూడండి, మన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే దోమల వంటి హానికర కీటకాలను నియంత్రించడానికి ఉపయోగించే ద్రవాలను క్రిమి సంహారకాలు అంటారు. క్రిమి సంహారకాలు అని అంటారు. దోమల కాయిల్స్ కావచ్చు, మరియు ద్రవ రిపెలెంట్స్లోని కీటకాలు నియంత్రించే రసాయనాలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రిమి సంహారకాలుగానే వీటిని పరిగణిస్తారని గమనించగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, జతపరచండి అని అడిగిండండి. చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్, మంగళయాన్, ఆస్ట్రోసాట్ అని అడిగిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ జాబితా 1 ఏమో, జాబితా 2. జాబితా 1 ఏమో ఉపగ్రహాలు, అవి దేనికోసం అన్వేషణకు అంతరిక్షంలోకి పంపించారని క్వశ్చన్ అండి. సో చంద్రయాన్ 1 ఎందుకు పంపించారండి? చంద్రయాన్ 1, 2, 3 యొక్క లక్ష్యం ఏంటంటే చంద్రుని పైన అన్వేషణ కార్యక్రమం, అదే కదండి. సో మనకు ఆప్షన్ ఏంటంటే ఏ అనేది 1 అండి, గుర్తుంచుకోండి. ఏ అనేది ఏంటంటే 1. నెక్స్ట్ చూడండి, మంగళయాన్. మంగళయాన్ ఏంటండి? ఇది అంతర్గ్రహం. మంగళయాన్ అనేది గుర్తుంచుకోండి, మార్స్ పైన, వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్స్ పైన అంతరిక్ష యాత్ర కోసం దాన్ని పంపించడం జరిగింది. గుర్తుంచుకోండి, దాన్ని అంగారక గ్రహం అని అంటారు. మార్స్నే అంగారక గ్రహం అంటారు. కాబట్టి సో అంగారక గ్రహం అనేది అంతర్గ్రహాల్లో భాగం. గుర్తుంచుకోండి, అంతర్గ్రహాలు అంటే ఏంటివి, బాహ్య గ్రహాలు అంటే ఏంటివి మీకు తెలియాలి. అంతర్గ్రహాలు అంటేనేమో సూర్యుడి నుంచి ఫస్ట్ 4 గ్రహాలను ఏమంటారు? అంతర్గ్రహాలు అంటారు. దాని తర్వాత చివరి నుంచి దాని తర్వాత ఉండే మిగతా 4 గ్రహాలేమో బాహ్య గ్రహాలు అంటారని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దాని గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం తర్వాత. చూడండి, ఇది మంగళయాన్ అనేది అంతర్గ్రహంలో భాగం కాబట్టి దీన్ని అంతర్గ్రహ యాత్రగా చెప్పుకోవచ్చు. అది గుర్తుంచుకోండి, అంగారకుడి పైన జరిగినటువంటి యాత్రనే మంగళయాన్ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రోసాట్. ఆస్ట్రోసాట్ ఏంటండి? ఇది
భారతదేశపు తొలి అంతరిక్ష పరిశీలన కేంద్రం ఆస్ట్రోసాట్ కాబట్టి సో సరైన సమాధానం ఏంటంటే A1, B ఏమో 2 ఉంటుంది, C ఏమో 3 ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం A1, B2, C3. కాబట్టి సరైన సమాధానం అదే అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చూడండి, ఇక్కడ మనం సమాధానం మాత్రమే ఇచ్చాము, సో ఇంకా ఆప్షన్ అనేది ఇవ్వలేదు. గుర్తుంచుకోండి. చంద్రయాన్ అనే ఉపగ్రహం చంద్రుని యొక్క అన్వేషణకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. మంగళయాన్ అంగారక గ్రహాన్ని లక్ష్యంగా చేసుకొని భారత తొలి అంతర్గ్రహ మిషన్ ఆస్ట్రోసాట్ ఖగోళ వస్తువులను పరిశీలించడానికి రూపొందించినటువంటి భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చంద్రయాన్ అనేదేమో చంద్రుని పైన, మరియు మంగళయాన్ అనేదేమో అంగారక గ్రహం పైన, మరియు ఆస్ట్రోసాట్ అనేది తొలి అంతరిక్ష పరిశీలన గ్రహం అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 56 క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు అడుగుతుందండి, ఏమని అడుగుతున్నట్టే గమనించగలరు. కెల్విన్ ప్రమాణంలో నీటి మరిగే ఉష్ణోగ్రత ఎంత? దాదాపు మన డిగ్రీస్లో ఎంత అండి? 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మనకు నీరు అనేది మరుగుతుంది. సో దీన్ని కెల్విన్లోకి మారుస్తే ఎన్ని డిగ్రీల వద్ద నీరు అనేది మరుగుతుంది అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 373.15 కెల్విన్ల వద్ద 373.15 కెల్విన్ల వద్ద నీటి యొక్క మరుగు స్థానం అని గుర్తుంచుకోండి. సెంటిగ్రేడ్లో అయితేనేమో 100 అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సరైన ఎక్స్ప్లెనేషన్ చూస్తే సాధారణ వాతావరణ పీడనంలో నీరు 100 డిగ్రీల వద్ద మరుగుతుంది. కెల్విన్లోకి మార్చడానికి 273.15ని కలపాలి. గుర్తుంచుకోండి, కెల్విన్లోకి మార్చాలంటే ఈ యొక్క 100 డిగ్రీ సెల్సియస్కి 273.15ని కలపాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. కాబట్టి కెల్విన్లో నీటి యొక్క మరుగు స్థానం ఏంటంటే 373.15 కెల్విన్ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు కింది వాటిలో ఏది సిఎఫ్సీలు ఉండేవి అంటే కింది వాటిలో వేటిలో సిఎఫ్సీలు ఉంటాయి అంటే శీతలీకరణ పదార్థంలో అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శీతలీకరణ పదార్థంలో సిఎఫ్సీలు అనేవి ఉంటాయి. గుర్తుంచుకోండి. శీతలీకరణ పదార్థం చూడండి, ఇక్కడ క్లోరోఫ్లోరోకార్బన్. సిఎఫ్సి అంటే ఏంటంటే క్లోరోఫ్లోరోకార్బన్. అసలు ఈ క్లోరోఫ్లోరోకార్బన్ అంటే ఏంటంటే ఓజోన్ వాయువును నాశనం చేసేటటువంటి వాయువు అనేది. సో క్లోరోఫ్లోరోకార్బన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓజోన్ వాయువు అంతరించిపోవడానికి ప్రధాన కారణమైన వాయువు ఏదంటే క్లోరోఫ్లోరోకార్బన్ గుర్తుంచుకోండి. ఇది గతంలో ఫ్రిడ్జులు, ఎయిర్ కండిషన్లు వంటి శీతలీకరణ వ్యవస్థలో శీతలీకరణ పదార్థాలుగా ఉపయోగించేవాళ్ళు. ఇవి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయని గుర్తించిన తర్వాత వీటి వినియోగాన్ని నియంత్రించారు. గుర్తుంచుకొని. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లోరోఫ్లోరోకార్బన్ అనేది ప్రధానంగా దేనికి దారిస్తాయంటే ఓజోన్ డిప్లేషన్కి దారిస్తాయని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల ఎక్కడుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ కూడా ఎన్నోసార్లు మనకు అడిగాడు, వేరే గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా అడిగాడు. గుర్తుంచుకోండి. జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉందని గమనించగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్లో ఉంది. దీని గురించి చూడండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల నేరాలను సంబంధించిన డిజిటల్ ఆధారాలపై విశ్లేషించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్ దీనికి సంబంధించినటువంటి ముఖ్య కేంద్రంగా మన హైదరాబాద్ ఉండడం అనేది విశేషంగా గమనించగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమి ఉపరితలం నుంచి తప్పించుకునే వేగం ఎంత? భూమి ఉపరితలం నుంచి తప్పించుకునే వేగం ఎంత అంటే గుర్తుంచుకోండి, దీన్నే పలాయన వేగం అని అంటారు. భూమి ఉపరితలం నుంచి తప్పించుకునే వేగాన్ని ఏమంటారు అంటే పలాయన వేగం అంటారు. ఆ పలాయన వేగం ఎంత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. 11.2 km/s. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి చూడండి, ఎక్స్ప్లెనేషన్ చూస్తే భూమి గురుత్వాకర్షణ ప్రభావం నుంచి పూర్తిగా బయటకు పడడానికి అవసరమైన కనీస వేగాన్నే తప్పించుకునే వేగం, దీన్నే పలాయన వేగం అంటారు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పలాయన వేగం అంటారు. భూమికి ఇది సుమారు ఎంత ఉండాలంటే 11.2 km/s అనేది ఉండాలి. సో అంటే ఒక్క సెకండ్లో 11.2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ యొక్క వేగం అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి యొక్క పలాయన వేగం అని అడుగుతాడు మనకు ఎగ్జామ్లో. గుర్తుంచుకోండి. ఆ పాయింట్ చాలాసార్లు మరి మనకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఖనిజాలు మరియు వాటి యొక్క విధులను పోల్చండి అని అడుగుతుండే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నోసార్లు రిపీట్ అయినటువంటి బిట్ ఇది. గుర్తుంచుకోండి. పెరిటిన్ దేనికి సంబంధించిందంటే ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని స్థిరపరిచేది పెరిటిన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని స్థిరపరిచేది ఏంటంటే పెరిటిన్. సో ప్రోస్టోసైనిన్ దేనికి సంబంధించిందంటే ఆక్సీకరణ సేకరణ చర్యలకు సంబంధించింది ప్రోస్టోసైనిన్. మరియు మధ్యపొర దేనికి సంబంధించిందంటే గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యపొర అనేది కణ విభజన కుదురు ఏర్పడడం కోసం మధ్యపొరను వాడతారని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి క్లోరోఫిల్ దేనికి వాడతారండి? క్లోరోఫిల్ అనేది రైబోజోమ్ యొక్క నిర్మాణాన్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైబోజోమ్ యొక్క నిర్మాణాన్ని నిలబెట్టడం కోసం క్లోరోఫిల్ను వాడతారు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇనుము, రాగి వంటి ఖనిజాలు ఆక్సీకరణ మరియు క్షయకరణ చర్యలో పాల్గొంటాయి. కాల్షియం కణ విభజన కుదురును ఏర్పాటును సహాయపడుతుంది. మెగ్నీషియం క్లోరోఫిల్లో ముఖ్యమైన భాగం మాత్రమే కాకుండా రైబోజోమ్ యొక్క నిర్మాణాన్ని స్థిరపరచడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని గమనించగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ బిట్ అయితే ఎన్నిసార్లు అడిగాడండి. నేను ఎన్ని ఎగ్జామ్ రాశానో అన్ని ఎగ్జామ్లో ఈ యొక్క బిట్టు ఇండైరెక్ట్గా దీని నుంచి కంపల్సరీ బిట్ అని పడుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి ఫస్ట్ మీకు క్వశ్చన్ కంటే ముందు దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాండి. ఫస్ట్ భోపాల్ గ్యాస్ అంటే ఏంటి గుర్తుకోండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటే ఏంటంటే, భోపాల్ గ్యాస్ అనేది భోపాల్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన, రసాయనిక కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోవడం వలన ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటారు. దీన్ని గుర్తుంచుకోండి, భోపాల్లో జరిగింది కాబట్టి. అయితే దీనికి ప్రధాన కారణమైన వాయువు ఏదంటే మిథైల్ ఐసోసైనైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు అడిగాడండి, చాలా చాలా ఇంపార్టెంట్. మిథైల్ ఐసోసైనైడ్ అనేటువంటి వాయువు లీక్ కావడం వలన ఈ యొక్క భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరగడం విశేషం. గుర్తుంచుకోండి. ఎప్పుడు జరిగిందంటే 1984 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1984 డిసెంబర్ 2 మరియు 3 ఈ 2 డేస్లో, కొన్ని ఎగ్జామ్లో డిసెంబర్ 2 అంటాడు, కొన్ని ఎగ్జామ్లో డిసెంబర్ 3 అంటాడు. సో ఈ 2 రోజుల పాటు మనకు ఆ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటే గ్యాస్ లీకేజ్ జరగడం జరిగింది. కాబట్టి భోపాల్ గ్యాస్ డే అని కొన్నిసార్లు డిసెంబర్ 2 ఇవ్వచ్చు, మరియు కొన్నిసార్లు డిసెంబర్ 3 ఇవ్వచ్చు. సో ఆప్షన్ బట్టి మీరు వెళ్ళాలి. సో మాక్సిమం అయితే డిసెంబర్ 2కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఏ విధంగా ఆడుతారో మీకు చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. సో భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగిందంటే ఇయర్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1984 డిసెంబర్ 2 మరియు 3 అని గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎన్ని స్టార్ అని పెట్టుకోండి క్వశ్చన్, మీరు ఎన్ని స్టార్ అన్న కంపల్సరీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్లో పక్క పడేటటువంటి బిట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే 1984లో భూపాల్ వాయు విషాదంలో లీక్ అయిన వాయువు ఏది? చెప్పాను కదండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మిథైల్ ఐసోసైనైడ్ అండి. సో మీకు గుర్తు లేకపోతే డైరెక్ట్ మైక్ అని గుర్తుంచుకోండి, మైక్ ఎంఐసి అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మైక్ అంటేనే భూపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించినటువంటి ఒక వాయువు అని గుర్తుంచుకోవాలి. మిథైల్ ఐసోసైనైడ్ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మైక్ అని గుర్తుంచుకోండి, మిథైల్ ఐసోసైనైడ్, భూపాల్ గ్యాస్ దుర్ఘటన. చూడండి, దీని గురించి మన డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1984లో భోపాల్లో జరిగిన పారిశ్రామిక ప్రమాదంలో మిథైల్ ఐసోసైనైడ్, ఎంఐసి అంటాం దీన్నే, సో వాయువు అనేది లీక్ అయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైనటువంటి పారిశ్రామిక విపత్తులుగా ఒకటి గుర్తించారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్యంత తీవ్రమైనటువంటి పారిశ్రామిక విపత్తులలో ఇది కూడా ఒకటిగా గుర్తించడం అనేది విశేషం, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో విటమిన్లు కానీ ఖనిజాలు కానీ కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. సో విటమిన్ నుంచి క్వశ్చన్ బిట్టు లేదే క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, అది గమనించగలరు. మీరు బయోసైన్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే విటమిన్స్, దాని తర్వాత పోషక ఖనిజాలు అనేవి ఉంటాయండి అక్కడ కానీ. సో కార్బోహైడ్రేట్స్, దాని తర్వాత విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్లోరోఫిల్స్ ఇలాంటివి ఉంటాయండి. కొన్ని ముఖ్యమైన చాప్టర్స్ ఉంటాయి. ఇంకోటి అండి డిసీస్, ఏ డిసీస్ ఏ వ్యాధి సంబంధించినది, కింది వాటిలో వైరస్ కానిదేది, కింది వాటిలో ప్రోటీన్ కానిదేది, ఇట్లా అడుగుతాడండి. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, కంపల్సరీ బిట్టు పడేటటువంటి ఏరియాలు ఇవి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ విటమిన్లు మరి ఖనిజాలు ఇచ్చాడు, అవి ఏ కూరగాయలు దొరుకుతాయని మనకు జతపరచమంటుండు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విటమిన్ సి అండి. విటమిన్ సి అనేది మెయిన్గా మొక్కజొన్నలో దొరుకుతుందని గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఖనిజాలు అండి. ఖనిజాలు ఎక్కువగా కాకరకాయలు బాగా దొరుకుతాయంటండి. కాకరకాయలో ఖనిజాలు బాగా దొరుకుతాయని గుర్తుంచుకోండి. సో ప్రోటీన్స్ ఎక్కువగా గుర్తుంచుకోండి, గోధుమలు ఎక్కువ దొరుకుతాయండి ప్రోటీన్, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ ఏ ఎక్కువ దేంట్లో దొరుకుతుందంటే గుమ్మడికాయలో దొరుకుతుందండి. విటమిన్ ఏ అనేది గుమ్మడికాయలో దొరుకుతుంది. సో ఇదే క్వశ్చన్ అని కాదండి, మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే విటమిన్ గురించి మరియు ఖనిజాల గురించి ఇచ్చాడు. సో విటమిన్ అనేది టూ టైప్స్ ఉంటాయి విటమిన్స్. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ అని, మరియు బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్స్ అని, మరియు ఏడిఈకే విటమిన్స్ అని ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటే ఏంటంటే ఇవి నీటిలో కరిగేటటువంటి విటమిన్లు అండి. బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్ అంటే ఏంటంటే నీటిలో కరిగేటటువంటి విటమిన్లు. మరియు ఏడిఈకే ఏంటంటే ఏడిఈకే అనేది కొవ్వులో కరిగే విటమిన్లు అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అసలు ఏ విటమిన్, ఆ విటమిన్ యొక్క రసాయనం ఏది, ఆ విటమిన్ వల్ల వచ్చే వ్యాధులు ఏవి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో విటమిన్ గురించి మాత్రం బాగా నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 63 క్వశ్చన్ చూడండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కింది వాటిలో ఆపరేటింగ్ వ్యవస్థ ఏది? కింది వాటిలో ఆపరేటింగ్ వ్యవస్థ ఏదని అంటున్నానండి. లైనక్స్ అని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆపరేటింగ్ వ్యవస్థ కంప్యూటర్ హార్డ్వేరు సాఫ్ట్వేర్ పనులను నిర్వహిస్తుంది. లైనక్స్ అనేది ఒక ప్రసిద్ధ ఆపరేటింగ్ వ్యవస్థ. జావా ప్రోగ్రామింగ్ భాష, ఇది ఒక జావా ప్రోగ్రామింగ్ భాష అని కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాలిపోని కార్బన్ కణాలు ప్రధానంగా ఏ సమస్యకు కారణమవుతాయి? చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎన్విరాన్మెంట్లో బయోడైవర్సిటీ యాక్ట్ కావచ్చు, క్లోరోఫ్లోరో కార్బన్ కావచ్చు, మరియు క్యోటో ప్రోటోకాల్ 1997, ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ 1987. క్యోటో ప్రోటోకాల్ డే ఎప్పుడు, మాంట్రియల్ ప్రోటోకాల్ డే ఎప్పుడు, సో తర్వాత COP 28, COP 29, COP 30. COP 30 ఇక్కడ జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎన్విరాన్మెంట్ పైన మీరు ఫోకస్ చేయవలసినటువంటి ఏరియాస్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఒకవేళ కాలిపోని కార్బన్ కణాలు ప్రధానంగా ఏ సమస్యకు దారితీస్తాయని అడుగుతుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శ్వాసకోశ సంబంధాలకు దారితీస్తాయని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఇంధనం పూర్తిగా కాలనప్పుడు సూక్ష్మ కార్బన్ కణాలు ఏర్పడతాయి. ఇవి గాల్లో కలిసిపోయి శ్వాస ద్వారా ఊపిరితిత్తులోకి చేరి శ్వాసకోశ సమస్యలను తెప్పించే అవకాశం అనేది ఉంటుందని గమనించగలరు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఆకులు రాలే ముందు ఆకులోని రసాయన మూలకాలకు ఏమి జరుగుతుంది? అంటే ఆకులు రాలే ముందు, ఆకులు రాలుతాయి కాండి, అవి రాలే ముందు ఆకులోని రసాయన మూలకాల్లో ఏమి జరుగుతాయని అంటుండు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో భాస్వరం కొత్తగా పెరుగుతున్న భాగాలకు ఫ్లోయం ద్వారా కల్పించబడుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. భాస్వరం కొత్తగా పెరుగుతున్న భాగాలకు ఫ్లోయం ద్వారా తరలించబడుతుందని గమనించండి. ఇలాంటి క్వశ్చన్లు కూడా మనకు ఎగ్జామ్లో అనేది అడుగుతాడు. చూడండి దీని కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఆకులు వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు వాటి యొక్క ఉపయోగకరమైన పోషకాలను తిరిగి ఇతర పెరుగుతున్న భాగాలకు తరలిస్తుంది. భాస్వరం మొక్కల్లో చలించే మూలకం కాబట్టి ఫ్లోయం ద్వారా కొత్త భాగాలకు తరలించబడడం విశేషం అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇలాంటి జనరల్ బిట్స్ ఎక్కువ పడతాయి. అధిక పరిమాణంలో తీసుకునే అంధత్వం మరియు మరణానికి కూడా కారణమయ్యే ఆల్కహాల్ ఇది. అంటే దేన్ని తీసుకోవడం వల్ల అధిక పరిమాణంలో తీసుకుంటే అంధత్వం ఏర్పడుతుంది మరియు మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది అని అంటుండు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మిథనాల్ అని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిథనాల్ అని గుర్తుంచుకోండి. చూడండి, అయితే మిథనాల్ అనేది ఒక అత్యంత విషపూరితమైనటువంటి ఒక ఆల్కహాల్ అండి. శరీరంలో ఇది విషపూరితమైన పదార్థాలుగా మారి ముఖ్యంగా కళ్ళకు మరియు నాడీ వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందుకే ఇది తాగటానికి పనికి రాదు అని గుర్తుంచుకోండి. ఎవరైనా తాగేవాళ్ళు మిథనాల్ అనేది తాగకండి, చాలా డేంజర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జర్మన్ సిల్వర్ ఏ మిశ్రమ లోహాల వలన ఏర్పడుతుంది? జర్మన్ సిల్వర్ అనేది ఏ మూలకాలు కలవడం ద్వారా జర్మన్ సిల్వర్ ఏర్పడుతుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడండి బిట్టు. జర్మన్ సిల్వర్ అని గుర్తుంచుకోండి, రాగి, జింకు, నికెల్. సో మీకు కెమిస్ట్రీలో ఒక పట్టిక ఉంటుందండి, ఖనిజాలు వాటి యొక్క మిశ్రమాలని ఒక పట్టిక ఉంటుంది. ఆ పట్టిక మొత్తం నేర్చుకుంటే మనం కావాల్సి వస్తే మన జాబ్ ఎగ్జామ్స్ అడ్డా ఛానల్లో దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఫాలో కావాలంటే దాన్ని ఫాలో కాండి, గుర్తుంచుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది కూడా. ఇక్కడ నుంచి బిట్టు పక్క పడుతుంది, గుర్తుంచుకోండి. జర్మన్ సిల్వర్ పేరుతో వెండి ఉన్నప్పటికీ ఇందులో నిజమైన వెండి ఉండదు, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానంగా రాగి, జింకు మరియు నీకెల్ మాత్రమే ఇందులో ఉంటాయని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ ద్వారా గాల్లోకి విడుదలయ్యే వాయువు ఏదని అడుగుతుండు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆటోమొబైల్ అంటేనే కార్బన్ మోనాక్సైడ్ గుర్తుంచుకోండి అండి. ఆటోమొబైల్ ద్వారా గాల్లోకి విడుదలయ్యే ప్రధాన వాయువు ఏదంటే కార్బన్ మోనాక్సైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది డైరెక్ట్ బిట్. ఇక్కడ చూడండి, ఇంధనం అసంపూర్ణంగా దహనం అయినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది రంగు, వాసన లేనటువంటి విషపూరితమైనటువంటి వాయువు. వాహనాల్లో పొగలో ఇది ముఖ్యమైనటువంటి కాలుష్య కారకం అని గుర్తుంచుకోండి. వాహనాలు ఇప్పుడు బైక్ ఒక రోడ్డు మీద బైక్ వెళ్తుంది, వాటి ద్వారా వాయువు ఏమంటే పొగ బయటకు వస్తుంది. అందులో ఉండే వాయువు ఏదాన్ని కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్బన్ మోనాక్సైడ్ అని గుర్తుంచుకోండి. ఇది చూడండి, ఇది కూడా జనరల్ బిట్ మనకు. ఈ కింది రంగాల్లో ఏది నోబెల్ బహుమతి కాదు? అంటే నోబెల్ బహుమతికి సంబంధించి కింది ఏ రంగాల్లో లేదు అని అడుగుతుండు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్థిక శాస్త్రం ఉంది, సాహిత్యంలో ఉంది మరియు భౌతిక శాస్త్రం ఉంది. సో గణితంలో లేదు, గుర్తుంచుకోండి. గణితంలో ఇచ్చేటటువంటి అవార్డు ఏదంటే అబెల్ ప్రైజ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని 2002 సంవత్సరంలో నార్వే దేశం ప్రవేశపెట్టడం జరిగింది, అబెల్ ప్రైజ్. సో డైరెక్ట్ ఎన్నోసార్లు బిట్ అడిగండి. అబెల్ ప్రైజ్ కింది వాటిలో ఏ రంగంలో ఇస్తారు? గణిత శాస్త్రంలో ఇస్తారని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నోబెల్ బహుమతులు అసలు గణితం అనేది లేదు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి మరియు ఆర్థిక శాస్త్రంలో ఈ యొక్క నోబెల్ బహుమతి ఇచ్చారు. మొదటిగా నోబెల్ బహుమతులు 5 రంగాల్లో ఇచ్చారండి.
సో 1901 సంవత్సరం నుంచి ఈ యొక్క నోబెల్ బహుమతులను ప్రారంభిస్తే 1969 సంవత్సరం 68లో అండి మెయిన్గా 1968 సంవత్సరంలో ఎకానమీ అంటే ఆర్థిక శాస్త్రంని చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ నుంచి ఈ యొక్క ఎకానమీ అనేది నోబెల్ ప్రైజ్లో ఇవ్వలేదండి. సో 1968 నుంచి ఏర్పాటు చేస్తే 1969 గుర్తుంచుకోండి. 1969 నుంచి ఈ యొక్క ఎకానమీని ఆర్థిక శాస్త్రాన్ని నోబెల్ బహుమతిలో భాగంగా ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకోండి. స్టార్టింగ్ నుంచి ఆర్థిక శాస్త్రం అనేది నోబెల్ బహుమతిలో లేదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింది ఎన్ని స్తంభాలకు గుర్తించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకు. సో మొత్తం 9 స్తంభాలను గుర్తుంచుకోండి. సరైన సమాధానం ఏంటంటే 9 స్తంభాలు. డిజిటల్ ఇండియా కార్యక్రమం 9 ప్రధాన స్తంభాల ఆధారంగా రూపొందించబడింది. వీటి ప్రధాన లక్ష్యం డిజిటల్ మౌలిక వసతులు, డిజిటల్ సేవలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బిట్టు మనకు కంపల్సరీ కూడా పడుతుందండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు? అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటామండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటే అండి. దీనికి అధ్యక్షత వహించేది ఎవరంటే నేషనల్ అనే వర్డ్ ఉందంటే మాత్రం ప్రధానమంత్రిని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికైతే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరంటే మాత్రం ప్రధానమంత్రిని గుర్తుంచుకోండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు బాధ్యత భారత ప్రధానమంత్రి అధ్యక్షత అనేది వహిస్తారు. దేశంలో ప్రకృతి, మానవ సృష్టి, విపత్తు నిర్వహణకు సంబంధించిన విధానాలు, మార్గదర్శకాలు వీళ్ళు ప్రధాన పాత్ర అనేది వహిస్తారని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా జనరల్ బిట్టే. 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, సంవత్సర వర్షపాతం 25 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండే ప్రాంతంలో పెరిగే మొక్కలకు అనుకూలతలు ఏవి? అంటే ఇక్కడ ఉండేటటువంటి అనుకూలతలు ఏవని అడుగుతుండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ మనకు సో గుర్తుంచుకోండి. సరైన సమాధానం ఏంటంటే తగిన ఆకు పరిమాణం మరియు లోతైన వ్యవస్థ, అలాగే బాగా అభివృద్ధి చెందిన యాంత్రికణాలు అండి. ఇవి మాత్రమే అందులో ఉంటాయని గుర్తుంచుకోండి. కాబట్టి సరైన సమాధానం ఏంటంటే ఏబిడి. సో ఇది జనరల్ బిట్ అండి. ఇలాంటి జనరల్ బిట్లు కూడా మనకు పడుతూ ఉంటాయి, గమనించగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిజిక్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు సివి రామన్, జేజే థామ్సన్ మరియు ఎంఎస్ స్వామినాథన్ వీళ్ళు కలుగున్నటువంటి వాటిని జతపరచమని అడుగుతుండో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీకు తెలిసినదే. ఒక నిమిషం అండి, ఇక్కడ గమనించగలరు. సో ఆన్సర్ అనేది ఇది కాదు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే సాపేక్ష సిద్ధాంతం అండి. సాపేక్ష సిద్ధాంతం ఎవరిదంటే సో ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన సాపేక్ష సిద్ధాంతం కనుగొన్నందుకే ఈయనకు భారతరత్న రావడం కూడా విశేషమని గుర్తుంచుకోండి. సివి రామన్ ఏంటంటే కాంతి అణువుల ద్వారా విక్షేపణ చర్యను ఈయన కనుగొనడం విశేషం, గుర్తుంచుకోండి. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ యొక్క ఆవిష్కరణ, ఎంఎస్ బోస్ క్వాంటం సిద్ధాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందితే సివి రామన్ ఏమో కాంతి విక్షేపణ చర్యకు సంబంధించింది, మరియు రామన్ ప్రభావం కనుగొన్నది కూడా 1930లో ఈయననే, గుర్తుంచుకోండి. జేజే థామ్సన్ ఏమో ఎలక్ట్రాన్ మరియు ఎన్ఎస్ బోస్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాంటం గణాంకాల అభివృద్ధికి ఈయన కీలక పాత్ర పోషించాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా దీని నుంచి బిట్టుపడే అవకాశం అనేది మనకు ఉంటుంది, గమనించగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ఇంధన అవసరాలు ప్రధానంగా ఎందుకు పెరుగుతాయి? అంటే ప్రపంచంలో ఇంధన అవసరాలు ప్రధానంగా ఎందుకు పెరుగుతాయని అడుగుతుండు, గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు పెరుగుతాయంటే జనాభా పెరుగుదల, మెయిన్గా జనాభా పెరుగుదల మరియు పారిశ్రామికీకరణ కోసం ఇంధన ప్రభావాలు అనేటివి మనకు పెరగడం విశేషంగా గమనించగలరు. సో జనాభా పెరిగితే వాళ్ళకి తగినంత ఇంధనం కూడా కావాలి కాబట్టి సో ఆ విధంగా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనాభా పెరిగే కొద్ది గృహ రవాణా, వ్యవసాయం మరియు పరిశ్రమలో ఇంధన వినియోగం అనేది పెరుగుతుంది. పారిశ్రామికీకరణ కూడా విద్యుత్, చమురు, బొగ్గు వంటి ఇంధనాల డిమాండ్ కూడా పెంచడం అనేది విశేషం, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎందుకంటే రీసెంట్గా మనకు వార్తల్లో బాగా ఉంది. సో బ్రహ్మస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి విక్రయించడానికి భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? అంటే అప్పుడు అండి 2022లో ఇది, కానీ ఇప్పటిలో కూడా వార్తలు ఉందండి బ్రహ్మోస్ క్షిపణి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు 2022లో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్ ఇది. సో సరైన సమాధానం ఫిలిప్పీన్స్ అండి, గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో భారత్ బ్రహ్మోస్ రక్షణ రంగంలో బ్రహ్మోస్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగిందంటే మొదటిసారి అప్పట్లో 2022లో, ఇప్పుడు చాలా దేశాలతో జరిగింది, అది వేరే విషయం. సో అప్పట్లో మాత్రం 2022లో భారత్ మరియు ఫిలిప్పీన్స్ మధ్య జరిగిందని గమనించగలరు.
సో 2022 పేపర్ అని ఇది గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా గురించి కింది వాటిలో తప్పు ప్రకటన ఏది? సో తప్పున్న ప్రకటన ఏదని అడుగుతుండండి. సో 1916లో లక్నో ఒప్పందంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఎస్, అంతేగాదండి. ఈయన మితవాదులు అతివాదులు కలపడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. వాళ్ళతో పాటుగా అలీ బెసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్ కూడా కీలక పాత్ర పోషించారు. 1929లో 14 పాయింట్స్ ఫార్ములా తీసుకొచ్చాడు. కరెక్టే కదండి. ఈయన 1906లో ముస్లిం లీగ్ స్థాపనతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఇది తప్పండి. సో ఆయనకు సంబంధం ఉంది. స్థాపించింది ఆయన కాదు, కానీ ఆయన కూడా ఒక భాగం అని గుర్తుంచుకోండి. ముస్లింలకు ప్రత్యేక దేశం కోసం లాహోర్ తీర్మానానికి నాయకత్వం వహించాడు. ఇది కూడా కరెక్టే అండి. సో సరైన సమాధానం ఏంటంటే 1906లో ముస్లిం లీగ్ స్థాపనలో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అనేది తప్పు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికైతే ముస్లిం లీగ్ స్థాపించింది 1906. సో ఈయన జిన్నా లీగ్ స్థాపనలో ప్రత్యక్ష సంబంధం కలిగి వ్యక్తి కాకపోయినా తర్వాత ముస్లిం లీగ్లో ప్రముఖ నాయకుడు ఎదిగాడు. అందువల్ల ఈ యొక్క స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఆయన ఉంది, కానీ ఆయన స్థాపకుడు కాదని గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శకరాజు రుద్రసేన కుమారే రుద్ర భట్టరికను ఎవరు వివాహం చేసుకున్నారు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మహారి పుత్ర వీరపురుషదత్తుడు అని గుర్తుంచుకోండి. సరైన సమాధానం ఎవరంటే వీరపురుషదత్తుడు. ఇండియన్ హిస్టరీ నుంచి తెలంగాణ హిస్టరీ నుంచి అడిగినటువంటి బిట్ ఇది. ఈక్ష్వాకు వంశానికి చెందిన మహారిపుత్ర వీరపురుషదత్తుడు శకరాజు రుద్రసేన కుమారే రుద్ర భట్టారికను వివాహం చేసుకున్నాడు. ఈయన వివాహ సంబంధం ఈక్ష్వాకులు మరియు శకుల మధ్య రాజకీయ సంబంధాలను బలపరిచాను, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈక్ష్వాకుల కాలంలో వీరపురుషదత్తుని గురించి ఆయన శాసనాలు కావచ్చు, ఆయన ఎవరెవరిని పెళ్లి చేసుకున్నాడు, మేనత్తల కుమారుని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి సో అట్లా అంటే ఆయన గురించి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి స్పెషల్ ఫోకస్ చేయండి మీరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పాలిటీ నుంచిది. భారత ప్రభుత్వ మంత్రిమండలి ఏ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత ప్రభుత్వ మంత్రిమండలి, గుర్తుంచుకోండి. మంత్రిమండలిలో ఉన్న సభ్యులందరూ కూడా లోక్సభకు సమిష్టి బాధ్యత వహించాలి, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్సభకు సమిష్టి బాధ్యత వహించాలి. సో లోక్సభకు మాత్రమే. సో భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్సభ మెజారిటీ మద్దతు కోల్పోతే ప్రభుత్వం అనేది అధికారం కోల్పోవడం అనేది సాధ్యం కాదు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డౌట్ రావచ్చు, మరి ఎందుకు లోక్సభకు మంత్రిమండలి అనేది సమిష్టి బాధ్యత వహించాలంటే, సో లోక్సభలో వారు మెజారిటీ నిరూపించుకున్నంత వరకు మాత్రమే మంత్రిమండలి అనేది సో అధికారంలో ఉంటుంది. లోక్సభలో కన్నా వారు మెజారిటీ కోల్పోతే మంత్రిమండలి రద్దు అవుతుంది. కాబట్టి లోక్సభకు వాళ్ళు సమిష్టి బాధ్యత అనేది వహిస్తారని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. చూడండి, కాకతీయుల కాలానికి చెందిన ప్రసిద్ధ శివయోగసారం గ్రంథ రచయిత ఎవరు? శివయోగసారం గ్రంథ రచయిత ఎవరంటే కొలను గణపతి దేవుడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ శివయోగసారం మనకు చాలాసార్లు కాకతీయుల కాలంలో కల్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. కాకతీయుల కాలంలో కల్చర్ పైన మరియు బుక్స్ పైన సో చాలా చాలా ఇంపార్టెంట్ బుక్స్ పడతాడు, గుర్తుంచుకోండి. క్రీడాభిరామం ఎవరిది, ప్రతాపరుద్ర యశో భూషణ్ ఎవరిది. సో ఇలాంటి బిట్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్. కల్చర్ అంటే శైవ మతం ఉంటుంది మరియు జైన మతం ఉంటుంది. అక్కడ ప్రచారం చేసింది ఎవరు, ఇక్కడ ప్రచారం చేసింది ఎవరు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే శివయోగ సారం ఎవరిదంటే కులను గణపతి దేవుడు. శివయోగ సారం కాకతీయుల కాలానికి చెందిన ప్రముఖ గ్రంథంలో ప్రశ్నపత్రంలో ఇవ్వబడింది, గుర్తుంచుకోండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కులను గణపతి దేవుడు. సో మొత్తానికైతే శివయోగ సారం ఎవరిదంటే సో కులను గణపతి దేవుడు అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెటావర్స్ అంటే ఏమిటి? ఇది కూడా జనరల్ బిట్ అండి. మెటావర్స్ అంటే ఏంటండి, సో ప్రజలు పరస్పరం అనుసంధానమైన కార్యకలాపాలు నిర్వహించే వర్చువల్ ప్రపంచమే మెటావర్స్ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి టుడే పార్ట్ 1లో. ఇది లాస్ట్ క్వశ్చన్. స్వతంత్ర సమరయోధులు వారి యొక్క స్వదేశ సంస్థానాలను జతపరచండి అని అడుతుండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జయనారాయణ వ్యాసయంత్రే జోధ్పూర్, సో A1 మరియు కేసీ రెడ్డి మైసూరు చెందినవాడు, మరియు ప్రేమ్నాథ్ బజాజము కాశ్మీరు. మనకు ఆల్రెడీ తెలిసిందే స్వామి రామానంద తీర్థ మన హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంస్థానాలు, అక్కడ ఉన్నటువంటి రాజులు మరియు ఆ టైంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు, ఇట్లా మనకు క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే స్వతంత్ర ఉద్యమ సమయంలో సంస్థానాల ప్రజా ఉద్యమాల్లో అనేక మంది నాయకులు కీలక పాత్ర పోషించారు. అందులో జయనారాయణ వ్యాస్ జోధ్పూర్ చెందినవాడు, మరియు కేసీ రెడ్డి మైసూరు, మరియు ప్రేమ్నాథ్ బజాజ్ కాశ్మీర్, మరియు స్వామి రామానంద తీర్థ హైదరాబాద్తో ప్రత్యేక సంబంధాలు కలిగి ఉండడం అనేది విశేషం, గమనించగలరు. టుడే వీడియో
సో ఇలాంటి వీడియో పార్ట్ 2 కూడా మీకు కావాలంటే 85 నుంచి మిగతా క్వశ్చన్లు మీరు కావాలనుకుంటే సో కింద కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. మిగతా వీడియోలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం, గుర్తుంచుకోండి. సో ఇలాంటి వీడియోలు మీరు డైలీ ఎంసీక్యూ రూపంలో, డైలీ క్విజ్ రూపంలో మీరు క్వశ్చన్స్ రాయాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాబ్ ఎగ్జామ్స్ అడ్డా అనేటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ ఉందని మనది. సో అందులో అది మీకు దాని యొక్క లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి అందులో జాయిన్ అయ్యి మీరు డైలీ వారం వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా మీరు క్వశ్చన్లు రాసుకోవచ్చు, గమనించగలరు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.